గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ చూడండి, ఐడియల్ సొల్యూషన్. ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం, ఐడియల్ సొల్యూషన్. సో ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటంటే ద సొల్యూషన్ విచ్ ఒబే రౌల్స్ లా ఓవర్ ది ఎంటైర్ రేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆర్ నోన్ ఏజ్ ఐడియల్ సొల్యూషన్. ఏ సొల్యూషన్ అయితే ఎనీ కాన్సన్ట్రేషన్ అంటే మీరు ఏ కాన్సన్ట్రేషన్ తీసుకున్నా సరే, అంటే ఒబే రౌల్స్ లా అంటే ఏ సొల్యూషన్ అయితే రౌల్స్ లాని ఒబే చేస్తుందో ఆ సొల్యూషన్స్ మీరు ఐడియల్ సొల్యూషన్స్ అంటారు. ఓకేనా? అంటే ఏంటి సార్ మీనింగ్ అంటే ఏంటంటే ద సొల్యూషన్ విచ్ ఒబే రౌల్స్ లా అంటే రౌల్స్ లా ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్, ఓకేనా, ఆ కాన్సెప్ట్ని ఒబే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఎంథాల్పీ ఏం చెప్తాను ఇక్కడ, ద ఎంథాల్పీ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ ప్యూర్ కాంపోనెంట్స్. అంటే మీరు ఏవైనా రెండు కాంపౌండ్స్ని మిక్సింగ్ చేశారు, అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయినప్పుడు ఆ సొల్యూషన్ ఫామ్ అయినప్పుడు కాంపోనెంట్స్ యొక్క ఎనర్జీలో ఎటువంటి చేంజ్ జరగదు. అంటే దాని యొక్క ఎనర్జీ వాల్యూ ఈక్వల్ టు 0. ఇదిగోండి, ఆఫ్టర్ మిక్సింగ్ ఎంథాల్పీ ఈక్వల్ టు 0, ఆఫ్టర్ మిక్సింగ్ వాల్యూమ్ ఈక్వల్ టు 0. అంటే రెండు కాంపోనెంట్స్ కంబైన్ అవ్వకముందు ఎంతైతే ఎనర్జీ ఉందో కంబైన్ అయిన తర్వాత కూడా ఎనర్జీ అంతే ఉంటుంది. అందుకని ఎంథాల్పీ ఆఫ్ మిక్సింగ్ ఈక్వల్ టు 0. అలాగే ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ 0. సో నాట్ ఎంథాల్పీ. ఆఫ్టర్ మిక్సింగ్ వాల్యూమ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్టర్ మిక్సింగ్ ఈక్వల్ టు 0. అంటే ఆ కాంపోనెంట్స్ యొక్క వాల్యూము మిక్సింగ్ అవనప్పుడు ఎంత ఉందో మిక్సింగ్ అయిన తర్వాత వాల్యూమ్ అంతే. అలాగే ఆ కాంపోనెంట్స్ యొక్క ఎనర్జీ అంటే కాంపోనెంట్స్ యొక్క ఎనర్జీ అనేది ఏంటి, కాంపోనెంట్స్ కంబైన్ అయ్యి సొల్యూషన్ ఫామ్ అయినప్పుడు ఎంత ఉంటుందో సొల్యూషన్ ఫామ్ అయినప్పుడు కూడా ఎనర్జీ అంతే, వాల్యూమ్ కూడా అంతే. అలాగే అంటే ఇక్కడ మీనింగ్ ఎటువంటి ఈ రియాక్షన్లో కాంపోనెంట్స్ కంబైన్ అయ్యి మీకు ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది కదా, అప్పుడు ఎటువంటి హీట్ అనేది అబ్జర్వ్ అవ్వదంట. అలాగే సొల్యూషన్ యొక్క వాల్యూమ్ దేనికి ఈక్వల్ అవుతుంది, కాంపోనెంట్స్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏంటి మీనింగు, రెండు కంబైన్ అయినప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఎంతో కంబైన్ అయినప్పుడు కూడా వాల్యూమ్ అంతే. అంటే ఇక్కడ హీట్ అబ్జర్వ్ అవ్వదు, ఎవాల్వ్ అవ్వదు. ఇది రౌల్స్ అన్నమాట. అంటే ఏఏ అంటే సొల్యూట్, బీబీ సాల్వెంట్. అంటే రెండు సొల్యూట్ల మధ్య ఇంట్రాక్షన్స్ కానీ అంటే అట్రాక్షను, రెండు సాల్వెంట్ల యొక్క ఇంట్రాక్షన్స్ కానీ దేనికి ఈక్వల్ అంట, సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఇంట్రాక్షన్స్కి ఈక్వల్ అంట. ఓకేనా? అంటే సొల్యూట్ సాల్వెంట్ ఇంట్రాక్షన్స్ ఆర్ ఈక్వల్ టు సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఇంట్రాక్షన్స్. అంటే మొత్తం ఈక్వల్ అంటున్నాడు ఇక్కడ. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు, ఎన్ హెక్సేన్ అలాగే ఎన్ హెప్టేన్. ఎందుకు సార్ అంటే చూడండి, ఇవన్నీ ఆల్కేన్సే. చూసారా, అన్నీ కూడా ఒకే రకమైనవి. బెంజీను టోలిను చూసారా, రెండు యారోమేటిక్ కాంపౌండ్సే. ఈ రెండు కూడా హాల్ ఆల్కేన్స్, ఈ రెండు ఆల్కేన్స్.